ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టడం లేదంట జీజీ. మీకు మీ కుటుంబ సభ్యులకి దీపావళి శుభాకాంక్షలు. లెగ్ ఐరన్ లెగ్ మంది పాదం కదా. నువ్వు ఎక్కడికెళ్తే అక్కడ ఓం నమః శివాయ కదా. హ్యాపీ దీపావళి, సేఫ్ దీపావళి. కొంతమందికి లెగ్ ఉంటుంది, కొంతమందికి టంగులో ఉంటుంది. దీనికి బాడీ మొత్తం ఉంది. ఏంటి సార్ అది? ఐరన్. షీస్ ఐరన్ లేడీ. దీపావళి పండుగని అందరూ ఘనంగా జరుపుకోవడం సహజం, కామన్ గా జరిగేదే కదా. అదే సందర్భంలో అటు చంద్రబాబు గారి కుటుంబం అయినా పవన్ కళ్యాణ్ కుటుంబం అయినా జరుపుకోవడం సహజం. అయితే జగన్ కుటుంబం దీపావళి జరుపుకుంటుందా లేదా ఇటువంటిది చాలా మంది వ్యంగ్యంగా చూస్తుంది. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఇప్పుడు బెంగళూరులో తన ఇంట్లో దీపావళి పండుగని కుటుంబం భార్య తన బంధువులతో కలిపి దీపావళి జరుపుకున్నాడు. విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ్యా? హ్యాపీ దీపావళి, హ్యాపీ దీపావళి. రండి రండి బావలారా రండి, కాల్చుకోండి. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది, ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు ఈ డ్రెస్ ఎడవన్నావు చున్నీ ఉండదా ఈ డ్రెస్ కి? బాడీకాన్ డ్రెస్ షాప్ కూడా మర్చిపోయిందా చున్నీ? అంటే పిల్లగాళ్ళు ఎక్సైట్ అవుతారు. నీ జీను ప్యాంటు చూసి పుల్లమ్మో, నీ సైకిల్ చేను చూసి పిల్లమ్మో. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. బెంగళూరులోని తన నివాసంలో కుటుంబ సమేతంగా బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. అవి కాలిస్తే పక్కింటి మంత్రుగాడి పంట తడిసిపోవాల్సిందంటే. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ జగన్. దీపావళి, హ్యాపీ దివాళీ మామా. హ్యాపీ దీపావళి రా బామ్మ. ఏండే ఊరికే సపోజ్ వర్షం వచ్చి ఇటు పెట్టిన బాంబులు తడిసిపోయి అనుకోండి, ఏంటి పరిస్థితి? అన్ని పెడతాయి ఏంట్రా బాగా కట్ చేస్తున్నాడు. చంపడం కన్నా ముందు మనల్ని చంపేసిలా ఉన్నాడు. మిటమిటని ఎండ కాస్తుంటే వర్షం ఎక్కడి నుంచి వస్తుందిరా? ఎందుకు అలా సీరియస్ అవుతారు? కీడించి మేలించమన్నారు, అందుకే అడిగాను. చా నీ నోట్ నుంచి కీడు తప్ప మేలు ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకు వస్తుంది, మనం తిరిగే బ్యాచ్ అలాంటిది. అయినా ఇందులో భయపడడానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో తప్పని అయిపోతుందంటే. కొరదనం బాలేదా? ఏంది జగనన్న ఈ కర్మ? ఏంటండి ఈ మహానటన? ఓవర్గా లేదు. ఎవడు సామ్రాణ పొగ వేసుకుంటే ఓడే కానీ వేసుకుని గుడ్డలేని నిన్నా. మన తెలుగువారి సాంప్రదాయం ప్రకారం పంచ ఒకటి కట్టుకొని తెల్ల షర్ట్ వేసుకొని దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాట్లాడారు చెప్తానా. వచ్చి ఏదన్నా చిచ్చుబుడ్లో ఏదన్నా ఎలిగిచ్చితే ఎంత బాగుంటుంది. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. లండన్కి పోయి వచ్చినా కూడా ఈ ప్రభావం అయితే మన మీద అదే విధంగా ఉండదన్నా. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? అర్థం నేను సడన్ గా చూసి ఊడ్రా స్వామి సామ్రాణ పోగేసే ఓడికి నేనే అనుకున్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇంకా మన పార్టీ నాయకులు ఏమనుకుంటారో ఒకసారి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి ఆయన ఏం మాట్లాడతావు? ప్రజల కోసం జీవితాన్ని అంటే చచ్చిపోవటానికి కూడా సిద్ధపడ్డ మహాన్. అటు చూడు బే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన